ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్లర్క్ యొక్క ఉద్యోగాలకి 13,735 ఉద్యోగాలకి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలంటే ఉండే క్వాలిఫికేషన్ ఏది అంటే డిగ్రీ ఫ్రెండ్స్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు దానికైతే అప్లై అయితే చేయొచ్చు. ఈ పోస్ట్ ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ కింద, సేల్స్ డిపార్ట్మెంట్ కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఫస్ట్ దీనికి అప్లై చేసే విధానం మొత్తం నేనైతే ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మనం చేయాల్సిన ఏంటంటే ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్ డేట్స్ అనేవి స్టార్ట్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి 17 నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 7 వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పటి వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని 7th డేట్ రోజు మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లై చేసిన తర్వాత ప్రింట్ అనేది 22కి లాస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఈ ఇంటర్ఫేస్కి అయితే వస్తుంది. రండి. కొంతమందికి లింక్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అసలు లింక్ అనేది ఓపెన్ అవ్వడం లేదు. ఈ విధంగా వస్తుంది. మెయిన్ చాలామంది నాకు ఇంతకుముందు చేసిన అప్లికేషన్లలో చాలామంది ఇదే డౌట్ అడిగారు ఫ్రెండ్స్. అంటే ఫోన్ మన స్ట్రైట్గా కాకుండా ఇక్కడ కనిపిస్తున్న రొటేషన్ మోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క రొటేషన్ మోడ్ని దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫోన్ అయితే ల్యాండ్స్కేప్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ బటన్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో ఫస్ట్ మీ యొక్క ఇంటి నేమ్ అయితే ఇవ్వండి. అదేవిధంగా కింద కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ప్లేస్లో మళ్ళీ మీ ఇంటి నేమ్ ఇచ్చేసి తర్వాత కింద లాస్ట్ నేమ్ ప్లేస్లో మీ నేమ్ అయితే ఇవ్వండి. అదేవిధంగా కింద కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ ఆ విధంగా కాదనుకుంటే మళ్ళీ ఇంకో విధంగా కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే మీ ఇంటి నేమ్తో సహా విత్ మీ నేమ్ అండ్ మీ ఇంటి నేమ్ కలిసి ఫస్ట్ ఇవ్వాలి. అదేవిధంగా సెకండ్ కూడా అదేవిధంగా ఇచ్చేసేయాలి. ఇచ్చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్లో భాగంగా మన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం యూజ్ చేసే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. కింద కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసామో అదేవిధంగా ఈ ప్లేస్లో కూడా అదే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షనల్ ఏంటి అంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేదంటే లేదు. అదేవిధంగా ఈమెయిల్. చాలామందికి ఇంతకుముందు చేసిన అప్లికేషన్లలో అడిగిన డౌట్స్లో ఇదొకటి ఫ్రెండ్స్. చాలామందికి ఈమెయిల్ ఎర్రర్ అనేది వస్తుందనేది అడుగుతున్నారు. అయితే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క మెయిల్ ఏదైతే ఉందో @ ముందు భాగం మొత్తం ఈ ప్లేస్లో అయితే ఎంటర్ అయితే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్లేస్లో @ ముందు ఉన్న భాగం మొత్తం ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా ఉన్నాను చూడండి. ssapplications123@gmail.com అని ఉందనుకోండి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ ప్లేస్లో ssapplications123 వరకు ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత కింద డొమైన్ నేమ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అయితే క్లిక్ చేసి మనము ఇక్కడ gmail.com అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ కింద కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. ఇక్కడ మీ టోటల్ ఈమెయిల్ ఐడిని అయితే ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్. చెప్తున్నాను చూడండి, ssapplications123@gmail.com ఈ విధంగా మొత్తం ఇచ్చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్ అయితే కనిపిస్తుందో దాన్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి అదేవిధంగా కింద సేవ్ అండ్ కంటిన్యూ నెక్స్ట్ అని అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేయాలి. లేకపోతే ఇక్కడ క్యాన్సిల్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ రీచెక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఓకే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లో ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఫస్ట్ ఇక్కడ మన రిజిస్టర్ అయిన తర్వాత మన ఫోన్కి ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇక్కడ ఈ సెకండ్ ప్లేస్లో అయితే కనిపిస్తుంది. సెక్యూరిటీ పర్పస్ కోసం ఇప్పుడు నేను నా పాస్వర్డ్ని అయితే హైడ్ అయితే చేశాను. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఎంత డైమెన్షన్స్ అంటే ఎంతెంత ఎంబీల మధ్యలో అప్లోడ్ చేయాలనేది కూడా నేను ఇక్కడైతే చెప్తా ఉన్నాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ స్క్రీనింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని ఒక సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక PDF అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది.
దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఏమేమి అప్లోడ్ చేయాలి, ఎంతెంత అప్లోడ్ చేయాలి, ఎంత ఎంబీలో అని. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్. అయితే ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఈ యొక్క జాబ్స్లో అప్లై చేసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ అయితే ఇందులో డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ బాక్స్లో అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ప్లేస్లో మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ప్లేస్లో మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే సేమ్ డైలాగ్ ఈ బాక్స్ని ఇప్పుడు ఏదైతే చూపిస్తానో ఆ బాక్స్ని మీరు ఒక పేపర్ పైన రాసి ఫస్ట్ డాష్లో మీ నేమ్ రాసి తర్వాత సెకండ్ డాష్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి. రాసిన తర్వాత మనము దాన్ని ఫోటో తీసి అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఫోటో అనేది 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ మధ్యలో అయితే ఉండాలి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ ఒకవేళ ఆ డైమెన్షన్లో లేకపోతే 20 నుంచి 50 KB లోపు అయితే ఉండాలి. చూడండి, ఇక్కడైతే చూపిస్తున్నాను 20 నుంచి 50 KB లోపు అయితే ఉండాలి కంపల్సరీగా. అదేవిధంగా నెక్స్ట్ కానీ 50 KB కంటే ఎక్కువ అయితే ఉండొద్దు, బిలో 50 KB అయితే ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సిగ్నేచర్ అనేది కూడా ఒక వైట్ పేపర్ పైన మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసి అది కూడా 10 నుంచి 20 KB లోపు అయితే ఉండాలి. అదేవిధంగా అది కూడా జేపీజీ ఫార్మెట్, PDF ఫార్మెట్లో కాకుండా ఓన్లీ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫోటో ఫార్మెట్లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది కంపల్సరీగా అది ఇప్పుడు బాక్స్ ఏదైతే చూపించానో అదే బాక్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసి ఫస్ట్ డాష్లో మీ నేమ్ రాయాలి, సెకండ్ డాష్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది కూడా 20 KB 20Bలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 20 to 30 KB మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది, వాటిలో టిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేనైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్ ఫైల్ అని ఒక ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫైల్స్లోకి అయితే వెళ్ళిపోతాము. ఫైల్స్లో అదే ఫోటో అనేది కంపల్సరీగా ఇప్పటిదాకా చెప్పాను కదా ఫ్రెండ్స్, 50 KB బిలో అయితే ఉండాలి. ఇప్పుడు నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. అదేవిధంగా సేమ్ ప్రాసెస్లో సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఏ విధంగా చూపిస్తుంది అనేది కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మన ఫోటో అండ్ మనం చేసిన సిగ్నేచర్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ కింద నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం సర్కిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఏ సర్కిల్ కింద అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే అన్ని రాష్ట్రాల యొక్క రాజధానులు అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. అదేవిధంగా ఫస్ట్ సర్కిల్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఎక్కడైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అదే దాని కింద అయితే అప్లై అయితే చేయండి. నేనైతే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసిన తర్వాత సర్కిల్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ సర్కిల్ ప్రిఫరెన్సెస్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను మొత్తం 2 ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఈ 2 ప్రిఫరెన్సెస్ దేనికంటే ఒకవేళ మీరు జాబ్లో కనుక సెలెక్ట్ అయితే ఎక్కడ మీకు పోస్టింగ్ కావాలి అనేది అయితే ఇక్కడైతే క్లియర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆల్రెడీ హైదరాబాద్ సర్కిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ దాని కింద ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్, స్టేట్ ఆర్ యూటీ యూ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం ఎప్పుడైతే పైన హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా తెలంగాణ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కనుక అమరావతి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి అమరావతి సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అయితే వస్తుంది. సో దీని క్యాపిటల్ సిటీస్ దానికైతే వచ్చేసినాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ స్టేట్ కింద. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డూ యూ హ్యావ్ పాస్డ్ 10th or 12th స్టాండర్డ్ విత్ మార్క్స్ షీట్ అండ్ సర్టిఫికేట్స్ అండ్ ఎవిడెన్స్ అని అయితే అడుగుతుంది. అంటే ఇక్కడ ఎస్ అని అయితే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ కింద కేటగిరీ ప్లేస్లో మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సబ్ క్యాస్ట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క సబ్ క్యాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎస్సీ అయితే మాదిగా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో సబ్ క్యాస్ట్ని అయితే ఎంటర్ అయితే చేయండి.
చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఆర్ యూ ట్రైనింగ్ అప్రెంటిస్ ఫర్ ఎస్బీఐ అనేది అడుగుతుంది. అంటే ఏదైనా ఎస్బీఐ ట్రైనింగ్ అప్రెంటిస్ మీరు చేశారనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎస్ ఇస్తే ఏ టైం నుంచి ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు చేశారు అనేది ఎక్కడైతే డేట్స్ అయితే ఈ విధంగా మనం ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు కనుక అప్రెంటిస్ చేసినట్లయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. అదేవిధంగా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి చూపిస్తున్నాను, ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఈ విధంగా కింద ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు కాబట్టి నో అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఐ థింక్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టారో ఇక్కడ ఎస్ అయితే పెట్టేసేయండి, లేకపోతే నో ఇచ్చేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే డూ యూ బిలాంగ్స్ టు అనేది అడుగుతుంది రిలీజియన్ కింద. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి చాలామందికి ఈ ఆప్షన్ అయితే సరిగ్గా అయితే ఒక్కోసారి అయితే చూడరు. సో దాని అయితే క్లిక్ చేసి మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అయితే ఇచ్చేసేయండి. సో మ్యాక్సిమం చాలామంది అయితే అందరికీ హిందూ అనే ఉంటుంది. మిగతా క్రిస్టియన్లుగా పెట్టినట్లయితే మీరు మైనారిటీ స్టేటస్ కిందకి అయితే వస్తారు. అదేవిధంగా ముస్లిం అయితే ముస్లిం కూడా మైనారిటీ స్టేటస్ కిందకి అయితే వస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా కింద నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ అని అడుగుతుంది. అంటే మీరు కనుక ముస్లిం ఆర్ క్రిస్టియన్ పెట్టినట్లయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ నేషనాలిటీ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఎస్సీ ఎస్టీలు అండ్ డైవర్సిటీ ఉమెన్స్ ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నారని అది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. అదేవిధంగా మీరు ముందు ఎక్స్ సర్వీస్మెన్గా వర్క్ చేశారన్నది అడుగుతుంది. ఇక్కడ మీరు వర్క్ చేసే ఎస్, లేదంటే నో ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ కింద నో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వీస్ మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్ డిఎక్స్ఎస్ అని కనిపిస్తుంది. ఇక్కడ నో అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మరిన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఇంతవరకే అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నారా ఎస్బీఐలో, లేకపోతే ఇంతకుముందు వర్క్ చేస్తారా అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఇంతకుముందే ఎస్బీఐలో వర్క్ చేసి రిజైన్ ఏమైనా చేశారా అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి వీటన్నిటికీ మ్యాండటరీగా నో అని అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, అంటే సెంటర్ కోసం. సో ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ దీన్ని తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన స్టేట్ కోడ్ అయితే ఈ విధంగా కింద డిస్ప్లే అవుతుంది. సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి పైకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయని. వీటిలో మీ దగ్గరలో ఉండే లొకేషన్ ఏదైతే ఉందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మెయిన్స్కి కూడా సేమ్ ప్రాసెస్లో అదైతే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. మెయిన్స్కి కూడా సేమ్ ప్రాసెస్లో సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనము ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్కి అటెండ్ అయ్యే టైంలో మనం కొన్ని ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ బ్యాంక్ పాస్బుక్, ఓటర్ ఐడి కార్డ్, ఈ విధంగా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చిన్న టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఏ ఐడిని తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ ఐడిని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే పాన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫస్ట్ ప్లేస్లో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కింద ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కింద పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. నంబర్ ఇచ్చిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే కైండ్లీ ఇండికేట్ ద మీడియం ఆఫ్ పేపర్ ఆఫ్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అనేది అవుతుంది. అంటే మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు, మీకు క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో కావాలని అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానికి నాకు అవైలబుల్ ఉన్న లాంగ్వేజ్ ఈ రెండు కాబట్టి నేను ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్లో భాగంగా మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డేట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మంత్ని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మన జెండర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి. డూ యూ హ్యావ్ ఎ ట్విన్ బ్రదర్ అనేది అడుగుతుంది. ఒకవేళ ట్విన్ బ్రదర్ ఉన్నట్లయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి.
అదే ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మన మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. ఇక్కడ మన మ్యారిటల్ స్టేటస్లో భాగంగా ఫస్ట్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, ఒకవేళ అన్మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేస్లో ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో స్టార్ మార్క్ ప్లేస్లో ఇక్కడ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మన అడ్రస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలామందికి మిస్టేక్స్ ఇక్కడే చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ప్లేస్లో మీ ఇంటి నెంబర్ విత్ మీ విలేజ్ ఆర్ సిటీ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా అడ్రస్ 2లో మీ మండల్ ఏదైతే ఉందో మీ మండల్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్టిక్ అనేది అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే ఎంటర్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని అయితే ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఫస్ట్ ఇక్కడ మీరు ప్రజెంట్ అడ్రస్ని అయితే ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే హైదరాబాద్లో మీ ప్రజెంట్ లొకేషన్ ఏదైనా సరే ఆ యొక్క లొకేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత కింద నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్లో ఇక్కడ కింద ఫ్రెండ్స్ ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చే డీటెయిల్స్లో ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. గుర్తుంచుకోండి, పైన ప్రజెంట్ అడ్రస్, సెకండ్ పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ మీ రెండు అడ్రస్లు సేమ్ అయినట్లయితే ఇక్కడ ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో ఆ యొక్క బాక్స్ని టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టిక్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా చూజ్ అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిస్ అనేది అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఉండేది కరెస్పాండెంట్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అనేది అడుగుతుంది. ఇచ్చిన తర్వాత కింద ఫీ అమౌంట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎస్సీ అండ్ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నిల్లు ఫీజు అనేది ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు. అదే మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 750 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ కింద మనం ఎంత పే చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే కింద అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో కింద సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, దీని ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ సెలెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే తర్వాత మీరు పాస్డా అపియర్డ్ అనేది అడుగుతుంది. మీరు పాస్ అయితే పాస్డ్, లేదంటే అపియర్డ్ అయితే అపియర్డ్ని క్లిక్ చేయండి. తర్వాత డిగ్రీ మన స్ట్రీమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సెకండ్ ప్లేస్లో ఇక్కడ మీరు కామర్సా, ఆర్ట్సా, సైన్సా, అగ్రికల్చరా, మేనేజ్మెంట్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీకు దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ కాలేజ్ నేమ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. కాలేజ్ నేమ్ విత్ యూనివర్సిటీ, మీ యొక్క కాలేజ్ నేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి అదేవిధంగా దాని మదర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో మదర్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత మీరు ఒకవేళ పాస్ అయినట్లయితే ఇక్కడ డేట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ మెమో పైన ఉంటుంది ఆ డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత నెక్స్ట్ మార్క్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, పర్సంటేజ్. మీ మెమో పైన ఎంతైతే పర్సంటేజ్ అయితే ఉందో ఆ యొక్క పర్సంటేజ్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది కూడా ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఎంటర్ చేస్తూ ఉన్నాను చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇంకా ఎంబీఏ కానీ ఇంకా స్పెసిఫిక్గా ఏమైనా చేసినట్లయితే ఇక్కడ వీటిని అయితే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన వర్క్ ఎక్స్పీరియన్స్లో భాగంగా ఇక్కడ మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. ఒకవేళ ఎస్ ఇస్తే ఇక్కడ మీరు ప్రజెంట్లీ వర్కింగ్ అని అడుగుతుంది. నో ఎస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ వర్కింగ్ ఏదైతే ఉందో మీ యొక్క డిజిగ్నేషన్ ఎంటర్ చేసి తర్వాత స్టార్టింగ్ డేటు మంత్ ఇయర్ ఫార్మేట్లో, అంటే మీరు ఏ డేట్ రోజు ఏ మంత్లో ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఈ యొక్క జాబ్ అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ 2 అనేది అంటే ఇక్కడ ఈరోజు మీరు ఏ రోజైతే అప్లై చేస్తున్నారో అదే డేట్ అనేది గ్లిచ్ అయితే అయిపోతుంది. నేచర్ ఆఫ్ డ్యూటీలో న్యాచురల్ డ్యూటీ అనేది ఇవ్వండి, లేకపోతే ఒకవేళ మీరు రిజైన్ అయితే చేసినట్లయితే ఇక్కడ రీజన్ అయితే అడుగుతుంది. మొత్తం ఎక్స్పీరియన్స్ ఎన్ని మంత్స్ ఉందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18 మంత్స్ ఉంటే 18 మంత్స్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏం లేకపోతే ఇక్కడ నోన్ అయితే క్లిక్ చేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, అదర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నో ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాంగ్వేజెస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగు అయితే వచ్చేసింది.
ఇంకోటి ఫ్రెండ్స్, తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ రీడ్ దానిపైన టిక్ చేయాలి చదవడం వస్తే. తర్వాత రాయడానికి వస్తే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి, అదేవిధంగా మొత్తం 3 లాంగ్వేజ్లో సేమ్ ప్రాసెస్లో అయితే చేయాలి. సో ఇక్కడైతే ఫస్ట్ తెలుగు ఎంటర్ చేసాను, తర్వాత ఇంగ్లీష్, హిందీ ఎంటర్ చేసి సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఇక్కడ టిక్ బాక్స్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కింద సేవ్ అండ్ నెక్స్ట్ అయితే బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద టిక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేసి కింద కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సిగ్నేచర్ కింద, దీని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఐడి కార్డ్ అయితే ఇచ్చారో అప్లై చేసేటప్పుడు ఆ యొక్క డీటెయిల్స్లో మన ఎస్ఎస్సి మెమోలో అండ్ ఇప్పుడు అంటే మన ఎగ్జామినేషన్కి అండ్ ఈ యొక్క మీ ఐడి ఏదైతే ఇచ్చారో దానికి డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అనేటివి ఉన్నావా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ ఇచ్చేసి ఇక్కడ మీరు సేమ్గా ఉన్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో టిక్ ఇవ్వండి. లేకపోతే ఏమైనా మిస్టేక్స్ కనుక స్పెల్లింగ్ మిస్టేక్స్, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ దీన్ని టిక్ మార్క్ అయితే ఆఫ్ చేసి కింద కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది డైలాగ్ బాక్స్, ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఓకే అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇంతకుముందే చెప్పాను. ఫస్ట్ ప్లేస్లో మన లెఫ్ట్ థంబ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మన థంబ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ నేను ఫస్ట్లోనే చెప్పాను ఫ్రెండ్స్, దాన్ని ఆ విధంగా రాసి ఫస్ట్ డాష్లో మీ యొక్క నేమ్, సెకండ్ డాష్లో మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ అయితే చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోయినట్లు లెక్క ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. అయితే ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని ప్రింట్ అయితే చేసి అయితే పెట్టుకోవాలి. ప్రింట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అది మన పీడిఎఫ్ రూపంలో అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిగ్రీ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఎవరైతే ఎస్బీఐ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.